సూర్యాపేట జిల్లాలో కోదాడ, హుజూర్ నగర్, సూర్యాపేట, తుంగతుర్తి ఈ 4 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 4 అసెంబ్లీ నియోజకవర్గాల గురించి మనం మాట్లాడుకున్నప్పటికి కూడా ఈ 4 నియోజకవర్గాలకు సంబంధించి ఓవరాల్ వ్యూ ఏముంది, ఏం జరిగిందనేది, బీసీలకు ఎలాంటి అన్యాయం జరిగిందనేది ఒకసారి దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇది టోటల్ పాపులేషన్ ఆఫ్ సూర్యాపేట డిస్ట్రిక్ట్. సూర్యాపేట జిల్లాకు సంబంధించి మొత్తం పాపులేషన్ ఎంత అంటే 10,99,560. ఇక అప్రాక్సిమేట్గా ఎంత పాపులేషన్ ఉంది బీసీలదంటే 10 లక్షల పాపులేషన్లో 5,93,000 మంది కేవలం బీసీలే. ఇక అప్రాక్సిమేట్ పాపులేషన్ ఓసీలు అంటే ఫార్వర్డ్ క్యాస్ట్కి సంబంధించి ఈ జిల్లా మొత్తం ఉన్నటువంటి పాపులేషన్ 95,320 మంది పాపులేషన్ ఉన్నారు. సో ఇక్కడ కాన్స్టిట్యున్సీ తీసుకుంటే సూర్యాపేట, హుజూర్ నగర్, కోదాడ, తుంగతుర్తి ఈ 4 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 4 నియోజకవర్గాలు 1952 నుంచి 2023 వరకు ఎంతమంది బీసీలకు ఇక్కడ సీట్లు దొరికినాయి, ఎంతమంది ఓసీలు ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంతమంది ఎస్సీ ఎస్టీలు అయ్యారు అనేది ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ సూర్యాపేట నియోజకవర్గంలో అప్పర్ క్యాస్ట్ అంటే ఓసీలు ఫార్వర్డ్ క్యాస్ట్లు 5 సార్లు ఎమ్మెల్యేలు అయ్యారు వాళ్ళు ఓన్లీ సూర్యాపేట నియోజకవర్గంలో. బీసీలు ఒక్కసారి అయ్యారు. బీసీలు అది కూడా ఎవరు మళ్ళా కాదు, బొమ్మగాని ధర్మభిక్షం ఆయన. ఆ తర్వాత 10 సార్లు ఎస్సీ ఎస్టీలు అక్కడ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎందుకు ఎస్సీ ఎస్టీలు ఎన్నికయ్యారంటే వాళ్ళకి సపరేట్ రిజర్వేషన్ ఉంది స్థానిక ఎలక్షన్స్ లో కాబట్టి ఎస్సీ ఎస్టీలు సూర్యాపేట చాలా రోజుల పాటు అక్కడ ఎస్సీ నియోజకవర్గంగా అది ఉండే. సో అక్కడ ఎస్సీ నియోజకవర్గం అయింది. ఇక్కడ సూర్యాపేటలో ఒకే ఒక్కసారి 1952 నుంచి 2023 వరకు ఒకే ఒక్కసారి బీసీ ఎమ్మెల్యే అయ్యిండు. ఇక హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఒక్కసారి కూడా బీసీ ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యే కాలేదు ఇప్పటి వరకు. ఇక కోదాడ నియోజకవర్గం తీసుకుంటే 10 సార్లు ఓసీలు ఇక్కడ ఎమ్మెల్యేలు అయితే ఒక్కసారి బొల్లం మల్లయ్య యాదవ్ ఒక్కసారి మాత్రమే గెలిచిండు. ఆ తర్వాత ఎస్సీ ఎస్టీలు 0. ఇక తుంగతుర్తి నియోజకవర్గానికి వస్తే తుంగతుర్తిలో 9 సార్లు ఓసీలు గెలిస్తే ఒక్కసారి కూడా బీసీ గెలవలేదు. ఆ తర్వాత ఎస్సీలు 4 సార్లు అక్కడ విజయం సాధించడం జరిగింది. మొత్తం సూర్యాపేట జిల్లాను 1952 నుంచి 2023 వరకు ఒకసారి జల్లెడబడితే మొత్తం ఓసీలు ఏంటంటే ఇక్కడ 29 సార్లు ఈ అన్ని నియోజకవర్గాల్లో 29 సార్లు ఓసీలు రెడ్డిసు, వెలమాసు వీళ్ళందరూ కలిసి 29 మాటల ఎమ్మెల్యేలు అయ్యారు. ఇక బీసీలు మొత్తం 1952 నుంచి 23 దాకా ఈ 4 నియోజకవర్గాల్లో కేవలం 2 సార్లు మాత్రమే ఎమ్మెల్యేలు అయ్యారు. అది ఒకటి బొమ్మగాని ధర్మభిక్షం అయితే రెండోది బొల్లం మల్లయ్య యాదవ్. ఇక ఎస్సీ ఎస్టీలకు సంబంధించి వాళ్ళు 14 సార్లు అయ్యారు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి రిజర్వేషన్ ఆధారంగా వాళ్ళ జనాభా ఆధారంగా రిజర్వేషన్ పెరుగుతుంది కాబట్టి వాళ్ళకు 14% ఆరక్షణలో 14 సార్లు వాళ్ళు ఎమ్మెల్యేలు అయితే ఉమ్మడి సూర్యాపేట జిల్లాలో 29 మాటలు రెడ్లు వెలమలు ఎమ్మెల్యేలు అయితే బీసీలు 2 సార్లు అయ్యారు, ఎస్సీ ఎస్టీలు 14 సార్లు అయ్యారు. ఇక్కడ మరి బీసీల ఎమ్మెల్యే జనాభా ఎంత, ఓసీలది ఎంత అని చూస్తే 29 మాటల ఎమ్మెల్యేలు అయినటువంటి ఫార్వర్డ్ క్యాస్ట్ ఏదైతే ఉందో వాళ్ళకి కేవలం 95,000 అంటే నిండా 1,00,000 మంది కూడా లేరు. నిండా 1,00,000 మంది కూడా లేరు. నిండా 1,00,000 మంది లేనటువంటి వాళ్ళు 29 సార్ల ఎమ్మెల్యేలు అయితే 5,93,762 మంది ఉన్నటువంటి బీసీలు 1952 నుంచి 23 వరకు అంటే దాదాపుగా ఒక 70 ఏళ్ల పాటు 70 ఏళ్ల నుంచి కేవలం 2 మాత్రమే ఎమ్మెల్యేలు అయ్యారు. 70 ఏళ్ల నుంచి. ఇక్కడ ఎస్సీ ఎస్టీలు 14 సార్లు అయ్యారు. ఇక్కడ చూసుకుంటే సిన్స్ 1952 ద ఎలక్షన్ టుక్ ప్లేస్ 45 టైమ్స్ 45 సార్లు ఎమ్మెల్యే ఎలక్షన్లు అయినాయి ఈ నియోజకవర్గాల్లో. ఇక అవుట్ ఆఫ్ 45 ఓసీలు ఎంత అంటే 29 సార్లు ఓసీలు గెలిస్తే బీసీలు 2 సార్లు గెలిచిరు. ఇక 65% ఎమ్మెల్యేలు సూర్యాపేట నియోజకవర్గం సూర్యాపేట జిల్లాలో మొత్తం ఓసీ నుంచే అయ్యారు. వాళ్ళ జనాభా ఎంత అంటే 4.5% కేటగిరీ 4.5 బీసీ కేటగిరీ. 4.5% బీసీలు అయితే 65% అప్పర్ క్యాస్టే అయ్యారు. ఇక బీసీలకు సంబంధించినటువంటి విషయానికి ఒకసారి చూస్తే ఇక గిజ్జుడు ఇక లోకల్ బాడీస్లో జెడ్పీటీసీలు ఎట్లా ఉన్నారు, ఏ నియోజకవర్గంలో ఏందనేది ఒక్కసారి చూస్తే సూర్యాపేటలో బీసీ జెడ్పీటీసీ ఒక్కడే, హుజూర్ నగర్లో 0, కోదాడలో 1, తుంగతుర్తిలో 3. ఇక్కడ రిజర్వ్డ్. ఇక్కడ 11 సార్లు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ జిల్లాకు సంబంధించి 11 సార్లు ఓసీలు జెడ్పీటీసీలు అయితే బీసీలు వాళ్ళ ఏది రిజర్వేషన్ ఆధారంగానే
ఈ 5 సార్లు అయ్యారు. ఇక ఎస్సీ ఎస్టీలు 10 సార్లు అయ్యారు. ఇక్కడ 8.6% ఆఫ్ ఓసీ రిప్రజెంటేటింగ్ 11 సీట్స్ 8.6% ఉన్నటువంటి ఓసీలు 11 సీట్లను రిప్రజెంట్ చేస్తే 54% ఉన్నటువంటి బీసీలు 1 సీటును రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు. ఇగో ఇది సూర్యాపేట ఉమ్మడి జిల్లాలో బీసీ సమాజానికి బీసీ ప్రజలకు తెలవాల్సిన విషయం ఏంటంటే ఇగో ఇది జరిగినటువంటి కార్యక్రమం 1952 నుంచి 70 ఏళ్ల పాటు జరిగినటువంటి పొలిటికల్ దోపిడీ. ఇప్పుడు వాస్తవానికి ఇవి ఇక్కడ ఉండాలి, ఇది ఇక్కడ ఉండాలి. కానీ ఇప్పుడు బీసీల బఫర్ జోన్లోకి బీసీల ఎఫ్టీఎల్లోకి ఈ ఓసీలు వచ్చి ఎమ్మెల్యే సీట్లు ఎత్తుకొని పోయారు. ఓట్ల వరి మళ్ళా అంటే కంప్లీట్గా 5,93,762 బీసీలే, దాదాపు 6 లక్షల ఓట్లు బీసీలై 95,000 ఓట్లు ఓసీలై. ఇక్కడ 95,000లో కూడా మళ్ళీ కేవలం 1-2 వెలమ రెడ్డి ఆ తర్వాత ఇంకా అంతే ఉంటారు. ఇక వీళ్ళిద్దరు తప్ప ఎవరు కాలే. వాస్తవానికి వైశ్యుల జనాభా బ్రాహ్మణుల జనాభా వీళ్ళ ఏ జనాభా కూడా దీంట్లో లేదు. వాళ్ళకు కూడా తీరని అన్యాయమే జరిగింది. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఒకే ఒక్కడు వైశ్య కుటుంబం నుంచి కోమటి సామాజిక వర్గం నుంచి రేపాల శ్రీనివాస్ ఒక్కడే మిర్యాలగూడకి ఎమ్మెల్యే అయ్యాడు. ఆ తర్వాత ఎవ్వరు కాలే. ఇప్పుడు అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఓసీల్లో వెలమల జనాభా కేవలం 1,02,000 మంది ఈ తెలంగాణ రాష్ట్రంలో. అదే ఏది కోమటి సామాజిక వర్గానికి సంబంధించిన వైశ్యుల జనాభా ఎంత అంటే 4,50,000. ఈ లక్ష మంది లేనటువంటి వెలమలు 10 మందో 12 మందో ఉన్నారు అసెంబ్లీలో. ఈ 4.5 లక్షలు ఉన్నటువంటి వైశ్యులు ఒక్కడున్నాడు, ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా నిజామాబాద్ అర్బన్లో ఒకే ఒక్కడున్నాడు. వాస్తవానికి ఇందులో ఏది వైశ్యుల వాటా ఉండే, బ్రాహ్మణుల వాటా ఉండే, వీళ్ళకేవీ లేవు. కేవలం వీళ్ళు మాత్రమే ఇక్కడ వీళ్ళు మాత్రమే. వీళ్ళ జనాభా చాలా తక్కువ జనాభా ఓవరాల్. ఇక్కడ ఈ సూర్యాపేట జిల్లాలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి మొత్తం వివరాలన్నీ మళ్ళీ రేపటిలో చూసుకుందాం. ఈ 4 నియోజకవర్గాలది మాత్రం మనం ఇవాళ చూస్తే బీసీలేమో దాదాపు 6 లక్షలు ఉన్నారు. 6 లక్షల ఉన్నోళ్లకు 6 లక్షల ఉన్నోళ్ళు ఈ ప్రజాస్వామ్యం పుట్టినప్పటి నుంచి మన తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఏపీలో 2 మాత్రమే ఎమ్మెల్యేలు అయితే ఓసీలు 95,000 ఉన్నటువంటి ఓసీలు కేవలం 29 మాటల అక్కడ ఎమ్మెల్యేలు కావడం జరిగింది. సో ఇక్కడ విషయం మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఓసీల్లో కూడా ఈ ఫలితాలు అందరికి పోతలేవు. మళ్ళీ కొంతమంది ఇంకా క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ డిజిటల్ మార్కెటింగ్ వారు కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి,